మహాశివుని ఫోటో చూడగానే మనకు కనిపించేది జటాజూటం, గంగమ్మ, చంద్రుడు మరియు మెడలోని పాము. ఎందుకు శివుడు పాముని మెడలో వేసుకొని ఉన్నాడు? దానికి అర్థం ఏమిటి? పామును చూస్తే ప్రతి ఒక్కరూ భయపడతారు. అలాంటిది పరమేశ్వరుడు మెడలో ఆభరణంగా ధరించాడు. ఇది కథ మాత్రమే కాదు, జీవన పాఠం. సముద్ర మథనం జరిగేటప్పుడు విషం పుట్టుకొని వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు భయపడి మహాశివుని ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఆ విషాన్ని తన గొంతులో బంధించాడు. అందుకే ఆయన నీలకంఠుడు అని అంటాడు. ఇక్కడ గమనించాల్సింది, శివుడు విషాన్ని మింగలేదు, ఉమ్మేయలేదు, గొంతులోనే నిలిపాడు. మన జీవితంలో కూడా విషం ఉంటుంది. అదేమిటో కాదు, కోపం, అసూయ, అహంకారం, ద్వేషం. ఇవి మనలోకి వస్తాయి. వాటిని పూర్తిగా మింగేస్తే మనల్ని కాల్చేస్తాయి, బయటకు ఉమ్మేస్తే ప్రపంచాన్ని కాల్చేస్తాయి. కాబట్టి శివుడిలా గొంతులో నిలిపి నియంత్రించాలా. ఇప్పుడు మహాశివుని మెడలో పాము ఎందుకుంటుందో తెలుసుకుందాం. పాము కాలానికి సంకేతం. కాలం ఎవరిని వదిలిపెట్టదు. రాజైనా పేదవాడైనా కాలం కాటు వేస్తుంది. శివుని మెడలో పాము 3 సార్లు చుట్టుకొని ఉంటుంది. ఇది గతకాలం, వర్తమాన కాలం మరియు భవిష్యత్తు కాలాన్ని సూచిస్తాయి. శివుడు కాలానికి అతీతుడు, మహాకాలుడు అని దీని అర్థం. అందుకే మెడలో ఆభరణంగా ధరించాడు. మహాశివుడు మనకు చూపుతున్న సందేశం ఏమిటంటే, కాలం నిన్ను నడపకూడదు, నువ్వే కాలాన్ని అనుగుణంగా మార్చుకోవాలా. విషం నిన్ను కాల్చకూడదు, నువ్వు విషయాన్ని నియంత్రించాలా. అందుకే శివుడు పాముని మెడలో వేసుకున్నాడు. శివుడు ప్రతి అలంకారానికి ఒక అర్థం. అది కేవలం అలంకారం కాదు, ఆత్మజ్ఞానం. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.